ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, హౌ ఆర్ యు అంబిక? ఐఎమ్ గుడ్. నీ సంగతేంటి? అందమైన రెండు జంట పక్షుల్లో ఒక పక్షి లేకపోతే రెండో పక్షి ఎలా ఉంటుంది? తన గర్ల్ ఫ్రెండ్ పక్షి ఎప్పుడు తిరిగొస్తుందా అని దిగులుగా ఎదురుచూస్తుంది. నేను కూడా అంతే. ఫ్లర్టింగ్ చేయడంలో నువ్వు పిహెచ్డి చేసావు సుభాష్. ఎందుకే ఎప్పుడొస్తున్నావు? ఈ రాత్రికి పుణ్యం కోసం ఇక్కడే ఒక గుడిలో పడుకోవాలంట. హైదరాబాద్కి రేపొస్తాం. అది సరే గాని విహారీ గురించి ఏమైనా తెలిసిందా? ముంబై ఎందుకు వెళ్ళాడంట? అసలు విహారీ ముంబైకే వెళ్ళలేదు. ఏం చెప్తున్నావు అంబిక? విహారీ ముంబై వెళ్ళలేదా? అవును. మరి ముంబై ఆఫీసులో అందరూ విహారీ అక్కడే ఉన్నాడని చెప్పారుగా. అదంతా అబద్ధం. వాళ్ళ చేత విహారీ అబద్ధం చెప్పించాడు. అంతగా అబద్ధం చెప్పించాల్సిన అవసరం ఏముంది? అదే కదా మనం తెలుసుకోవాల్సింది. ఎవ్వరికీ తెలియకుండా విహారీ ఏదో డ్రామా ఆడుతున్నాడు. ఏదో కొత్త నాటకం మొదలుపెట్టాడు. అది దాచడానికి ముంబై అని, ఢిల్లీ అని ఏవేవో కబుర్లు చెప్తున్నాడు. అసలు విహారీ ఎందుకు అబద్ధం చెప్పాడు? ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఏం చెయ్యాలనుకుంటున్నాడు? ఇవన్నీ నేను హైదరాబాద్కు వచ్చేలోపు నువ్వు తెలుసుకోవాలి. సరే అంబిక, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే దెన్, సీ యూ, బాయ్. వెళ్దామా? యూఆర్ సో బ్యూటిఫుల్ సహస్ర. విహారీ ఇక్కడే ఉంటే నిన్ను అమాంతం పైకెత్తి ముద్దాడేసేవాడు. బావ కూడా ఇక్కడుంటే బాగుండేది కదా. పెళ్ళైన తర్వాత కట్టేసుకుందువులే. అప్పుడు ఎలాగో నాతోనే ఉంటాడు కానీ ఇలా సరదాగా బయటకు వచ్చినప్పుడైనా బావ నాతో ఉంటే బాగుండేది. అసలు ఇక్కడికి వచ్చేటప్పుడే తనని తీసుకుని వచ్చేయాల్సింది కదా. నీ మీద ప్రేమ ఎక్కువైతే నేరుగా ఈ ఊరే వచ్చేస్తాడేమో, ఎవరికి తెలుసు. బావా బావా అని తెగ కలవరిస్తున్నావు. సరే సరే, పదండి గుడికెళ్దాం. వావ్, బ్యూటిఫుల్ టెంపుల్. చాలా బాగుంది కదమ్మా. అవును సహస్రా, వెరీ బ్యూటిఫుల్. ఆ ఆదికేశవ వెళ్ళిపోయే ముందు మంచి సలహా ఇచ్చాడు, టెంపుల్కి వెళ్ళమని. యూఆర్ రైట్ అక్క, నిజంగా చాలా పీస్ఫుల్ గా ఉంది. సహస్ర, ఇదిగో దీపాలు, ఒత్తులు. దీపాలు తయారు చేసి కోనేట్లో వదలటానికి రెడీ చేయి. ఏ యమునా, నీకేమైనా పిచ్చా? మంచి చెడు తప్పు ఒప్పు అనేవి నీకేమి ఉండవా? ఇప్పుడేమైంది వదినా? ఇక్కడ ముత్తైదువులం మేము ఉన్నాం కదా. పోయి పోయి నువ్వే వాటిని ముట్టుకోవాలా? నువ్వు వాటిని ముట్టుకోకూడదు. ఇలాంటి విషయంలో నీ వేలు తగలకూడదని, నీ గాలి సోకకూడదని నీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? పసుపు కుంకుమలకి దూరమైందానివి. ఒక పక్కన పడుండాలి గాని పెత్తనం చేయడానికి పరిగెత్తుకుని రాకూడదు. ఇంత వయసొచ్చింది, ఇలాంటి విషయాలు నీకు ఇంకొకరు చెప్పాలా? పశువులు కూడా వయసుతో పాటు కాస్తైనా జ్ఞానం పెరుగుతుంది. ఇంత వయసొచ్చినా కాస్త బుద్ధి జ్ఞానం రాలేదంటే నువ్వు ఏ జాతికి చెందిన దానివో నాకు అర్థం కావడం లేదు. అక్క, వదిన పొరపాటున అవి పట్టుకుంది. దానికే ఇంత పెద్ద పెద్ద నిందలు వేయడం అవసరం లేదు. ఇంత పచ్చిగా తిట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఆగు వసుధా.
శుభమాన్ నా కూతురు పెళ్లి చేసుకుంటుంటే సౌభాగ్యం లేని ఈవిడ గారు బయట సర్దుకుంటూ ప్రతి దాంట్లోనూ దూరిపోతుంది. అలా అని నీ నోటికొచ్చిన మాటలన్నీ అంటావా? నువ్వు శుభమా అని నీ కూతురు పెళ్లి చేసుకుంటున్నావు, బానే ఉంది. కాని ఎవరికిచ్చి పెళ్లి చేస్తున్నావు? వదిన కొడుకిచ్చి పెళ్లి చేస్తున్నావు. వదిన లేకుండానే ఈ పెళ్లి చేస్తావా? వదిన ముఖం చూడకుండానే విహారీ చేత సహస్ర మెడలో తాళి కట్టిస్తావా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వదిన నీ వియంకురాలు. కాస్తైనా గౌరవం ఇచ్చి మాట్లాడక్కా. ఇప్పుడు అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది పిన్ని. ఇలాంటి విషయాల్లో ఎక్కడ ఏం చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో నాకే తెలుసు. అత్తయ్యకి తెలియకపోతే ఎలా? పసుపు కుంకాలకి దూరమైన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఆవిడికి తెలీదా? అసలే ఆ సోది చెప్పే ఆవిడ మనకి ఎక్కడ పడితే అక్కడ ఎదురై నోటికొచ్చిందల్లా వాగుతోంది. ఆవిడ మాటలే సగం అపశకునం అనుకుంటే మళ్ళీ దానికి తోడు ఈవిడ అపశకునాలు కూడా మనకి ఎక్స్ట్రా ఎఫెక్ట్సా? సహస్ర, వదిన, నన్ను క్షమించండి. మీరివన్నీ మర్చిపోయి వెళ్ళిపోతున్నారన్న ఉద్దేశంతో తీసుకొచ్చానే కాని నేను మీకు అపశకునంగా మారాలని కాదు. మీ శుభకార్యాలని అశుభకార్యాలుగా మార్చాలనే కాదు. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. చేసిందంతా చేసేసి అక్కడికి మనమేదో తప్పు చేసేసినట్టు, ఆవిడ గారిని లేనిపోని మాటలనేసినట్టు మళ్ళీ ఈ ఏడుపు కొట్టు మొహం ఒకటి. ఇవ్వు, తీసుకో. 10 సహస్ర. దెబ్బకి యమునకి తిక్క కుదురుంటుంది. లేకపోతే ఒక పక్కన పడుండకుండా తిక్క తిక్క వేషాలన్నీ వేస్తుంది. వదినా, వాళ్ళన్న మాటలు నీ గుండెల్లో ఎంత సూటిగా గుచ్చుకున్నాయో నేను ఊహించగలను. అర్థం పర్థం లేకుండా అనవసరమైన నిందలు వేయడం వాళ్ళ కలవాటే కదా. వాళ్ళ మాటలు పట్టించుకోకొదినా. పట్టించుకోకుండా ఉండడం తప్ప ఇంకేం చేయగలను వసుదా? ఒక మాట విసిరినా, ఒక నింద వేసినా ఇంట్లో లేనిపోని గొడవలు. 2 కుటుంబాలు కలవాలని ఆశపడుతున్న దాన్ని నోరు మూసుకొని ఉండడం తప్ప ఇంకేం చేయగలను చెప్పు? ఏనాటికైనా పద్మాక్షికి నా మీద కోపం తగ్గుతుందిలే అని ఎదురు చూడటం తప్ప. సరిపదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.